ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గానికి తీసుకుంటే ఇక్కడ దాదాపుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం తెలుగుదేశం స్వీప్ కొట్టడానికి ఇక్కడ రెడీగా ఉంది. శ్రీకాకుళం పార్లమెంటు మొత్తం కూడా ఒక 3 సెట్ అయిపోయి ఉన్నది. మొత్తం అక్కడ సమస్యలు వీటితో పాటు ఇంతకు ముందర తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశంకి కంచు కోటలాగా ఉండేది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వాళ్ళ అంటే పాత తరం అట్లాగే కంటిన్యూగా ఉండటం, ఒక్కొక్కళ్ళు 3 జనరేషన్లు నాయకులు కూడా అందులోనే ఉండటం, కొత్త తరం రావటం, కొత్త తరానికి అక్కడక్కడ అవకాశాలు ఇచ్చినా కానీ బ్రాడ్గా ఆ పాత తరం నాయకులే ప్రభావం చూపించడం వల్ల కొంత తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కొంత లాస్ జరిగింది. ఇప్పుడు ప్రజలు ఏంటి అంటే ఏ విధంగా ఉన్నారంటే ఈ పాత తరం నాయకులకు ఉన్న విలువలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ వాళ్ళకి లేవు. అందుకని మళ్ళీ మనం ఈ పాత తరం నాయకుల్ని గెలిపించుకుందాము, వాళ్ళ వారసుల్ని, వాళ్ళ కొంత విలువలు ఉన్న వాళ్ళని గెలిపించుకుందాము అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదాహరణకి మీకు పలాస తీసుకుంటే గౌతు శిరీష చేస్తుంది, అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తుంది. గౌతు శిరీష వాళ్ళ నాన్నగారు ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్, గౌతు లచ్చన్న గారి కొడుకు గౌతు శ్యామసుందర్ శివాజీ, ఆమె కూతురు గౌతు శిరీష. ఇప్పుడు ఏమైంది అంటే నిన్న మొన్నటి వరకు కూడా గౌతు శిరీష కొంత వెనుకబడి ఉన్నది. ఇప్పుడు మొత్తం ప్రజలు నేను చెప్పిన అభిప్రాయానికి రావటంతో ఏంటి పాత తరం నాయకులు వాళ్ళ విలువల్ని కాపాడే వాళ్ళని మళ్ళీ మనం గెలిపించుకుందాము అన్న మూడుకి గుర్తుగా ఈ రోజున గౌతు శిరీష ముందర కొంచెం టఫ్గా ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే షీఈస్ గోయింగ్ టు విన్ విత్ అ కంఫర్టబుల్ మార్జిన్. అంటే నేను మీకు ఒక పలాస ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరు ఇంకా మిగిలినవి చూడండి. టెక్కల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు అని చెప్పి ఆయన చెప్పుకుంటుంటాడు. ఈ శ్రీకాకుళంలో తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టంగానే కొంత నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. వచ్చిన మాట వాస్తవం స్టార్టింగ్లో. ఆ తర్వాత ఏమైంది అంటే ధర్మాన ప్రసాదరావు వైపు చూడాలి అంటే ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. మళ్ళీ ఈయన్నే మనం గెలిపించుకుందామా, ఈయన నాయకత్వం మనకు అవసరమా, ఇక్కడ ఎంత శ్రీకాకుళం టౌన్లోనే డెవలప్మెంట్ చేయలేదు, మనం ఏది అడిగినా కానీ ఏముంది రోడ్డు లేకపోతే ఏముంది, మీకేముంది మీకు బటన్ నొక్కుతున్నాం కదా అనే సమాధానం చెప్తూ ఉన్నాడు అన్న ఒక ఫీడ్బ్యాక్ తోటి ఈ రోజున శ్రీకాకుళంలో కూడా నిన్న మొన్నటి వరకు టైట్ ఫైట్గా ఉన్న శ్రీకాకుళం కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపు టిల్ట్ అయి ఉన్నది. అంటే ఈ తరహాలో మొత్తం ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నంలో కూడా ఇదే ఒక ఇది ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పటి వరకు ఉన్న నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పటం, ఈ విధమైన కాన్ఫ్లిక్ట్ ఉండేటప్పటికీ వైసీపీ వాళ్ళు కొంత అనుకున్నారు తెలుగుదేశం మధ్యలో డిస్ప్యూట్ ఉంది, మనం లాభపడతాము అని. ఇక్కడ కూడా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అంటే ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంది, మనం ఎట్లయినా కలిసి పనిచేయాలి, ముందర ఈ రాష్ట్రం నుంచి ఇది కొంచెం ఇప్పుడున్న పాలన పక్కకి జరిపితే తప్ప మన రాష్ట్రానికి మేలు జరగదన్న థింకింగ్ తోటి మామూలు రూరల్ ఓటరు చాలా విపరీతంగా మారిపోయి ఉన్నాడు ఇప్పుడు. మొత్తం ఇదంతా కూడా శ్రీకాకుళం
పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా స్వీప్ కొడుతూ ఉన్నది. దీని మొత్తానికి ఏంటి అంటే కింజరాపు ఎర్రన్నాయుడు ఆయన కుమారుడుగా రంగంలోకి వచ్చి ఆయన ఎఫెక్ట్ ఈ మొత్తం మీద పడుతూ ఉన్నది. ఎందుకంటే కుర్రవాడు చాలా ప్రామిసింగ్గా ఆయన మాట తీరు అదంతా కూడా చూసి అతనికి అట్రాక్ట్ అవ్వటం వల్ల తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయిపోయింది. అంటే పార్లమెంటు రామ్మోహన్ నాయుడు ఎఫెక్ట్ కూడా ఈ మొత్తం అన్ని సెగ్మెంట్ల మీద కూడా పడుతూ ఉంది కాబట్టి అక్కడ ఉంది.